నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా ఓకే మన సార్. కన్వర్జేషన్ని. హ్మ్. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సరే కదా? హ్మ్. ఓకే సార్. నో ప్రాబ్లం. ఓకే. బర్త్ డీటెయిల్స్ ఎస్. చెప్పమంటారా? అవును, ప్లీజ్ బర్త్ డీటెయిల్స్ కావాలి. 06/11/1983 ఓకే, సరే. 11:45 AM ఓకే. కోరట్ల కోరట్ల అని వస్తుంది మన దాంట్లో. కోరట్ల కరీంనగర్ దగ్గర వస్తుంది కదా? కరీంనగర్. అవును, అవును. ఓకే, ఒక్కసారి బర్త్ డీటెయిల్ చెక్ చేయాలి నేను. బర్త్ టైం సోర్స్ ఏంటిది? అంటే అప్పుడు రాసిన జన్మపత్రిక ఒకటే ఉందండి, అదొకటే సోర్స్. ఓకే, అది పుట్టినప్పుడు రాస్తున్నట్టునా? అవును, పుట్టినప్పుడు తర్వాత కొన్ని రోజులకు రాయించారు. కాన్ఫిడెంటా మరి బర్త్ టైం? లగ్నం నాకు అదే డౌట్ ఉందంట. మకర లగ్నం ధనుర్ లగ్నం ఉందని డౌట్ వచ్చిందా మీకు? ఎందుకు డౌట్ వస్తా ఉంది? ధను లగ్నం ఉందని డౌట్ ఏం రాలేదు, కానీ అంటే ఇన్సిడెంట్స్ అంటే నాకు కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అన్నట్టు ఎందుకు అనిపిస్తుంటది ఎప్పుడు అన్నట్టు. ఎవరి దగ్గర చూపించినా గానీ వాళ్ళు సరిగా చెప్తలేరా మీకు? చెప్పింది కొంచెం కొంచెం లేట్ గా, లేదంటే కొంచెం ముందు అవడం అలా జరుగుతున్నట్టు అవుతుంది అన్నట్టు. నేను చెప్తే కూడా అటనే అవుతుంది మరి. దానివల్ల బర్త్ టైం తప్పు అంటారా మరి? అలా ఏం లేదు, కానీ ఎందుకో మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అన్నట్టు. మీ అట్లా మీద కాదు. చూస్తున్నా కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు అంతా చేసినా నాకు ఎక్కడ రెక్టిఫికేషన్ చేసినట్టు అనిపించలేదు. నేను ఇచ్చింది తీసుకొని చెప్పడమే జరుగుతుంది అన్నట్టు. మ్మ్. ఉమ్. లేదు, కరెక్ట్గానే ఉందండి. మనం 1 మినిట్ అట్లా పెంచుకోవచ్చేమో కానీ లైక్ మ్మ్. 39, ఒక 1 మినిట్ పెంచుకోవచ్చు. సో అది జరుగుద్ది. ఇప్పుడు మైన్యూట్గా మీరు ఒక రోజుల వారీగా ట్రాన్స్ఫర్ ఎవరు క్యాలిక్యులేట్ చేసి చెప్పరు కదా. మ్మ్. మీకు మ్మ్. 10 ఏళ్ళు తేడా రావట్లే కదా, 10 నెలలు 5 నెలలు 6 నెలలు తేడా వస్తుంది. అంతే అంతే అంతే. దానికి నైస్. బర్త్ టైం తప్పు కాదనమాట. ఓకేనా? బర్త్ టైం ఓకే. కరెక్ట్గానే ఉన్నది. సరే, ఓకే, ఇప్పుడు ఓకే. కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ? మీరు చూస్తే ఎంతైనా అది వేరే అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఓకే అండి. రూమ్లో ఎంటర్ అయ్యే వరకే ట్రస్ట్, తర్వాత అంతా క్యాలిక్యులేషనే. సరే, ఇప్పుడు మీది మకర లగ్నము, తర్వాత అనురాధ నక్షత్రం, అంతే కదా? అవును, కరెక్ట్. చెప్పండి, ఎందుకు చూడాలి హారోస్కోప్? నాకు కొన్ని సంవత్సరాల నుంచి అంటే అసలు మనశ్శాంతి ఉండట్లేదు. ఇప్పుడు ఏదో ఒక టెన్షన్ గా, తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యలో ఒక 2 years నుంచి అయితే స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఆఫీస్ స్ట్రెస్. తర్వాత మనశ్శాంతి అనేది ఫస్ట్ ఉండట్లేదు. దేనికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండట్లేదు అన్నట్టు. మరి దేని వల్ల అనేది కొంచెం, ఎందుకు మరి ఇంకెన్ని రోజుల వరకు ఇలా ఉంటుంది ఏమన్నా కనుక్కుందామని అదొకటి. ఓకే. ఇంకొకటి, జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదొకసారి ఆ టైం పీరియడ్ మరి ఎప్పుడు చేంజ్ చేయొచ్చు ఎట్లా అని అనుకోకుండా, జాబ్ లో కూడా నేను అంటే ముందు నుంచే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు అలా సడన్ గా మొన్న జూన్ 1st కి వాళ్ళు చెప్పేశారు నన్ను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నా అని. నాకు ఓకే. తెలియదు. మీరు వేరే వాళ్ళు వెతుక్కోవాలి వాళ్ళు మళ్ళీ. వేరే వేరే ప్రాజెక్ట్ కింద జస్ట్ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేస్తే మళ్ళీ నేను వెతుక్కోవాలి. ఈ కంపెనీలో వేరే ప్రాజెక్ట్ లో నేను వెతుక్కోవాలి. ఓకే, ఓకే. అంటే బెంచ్ మీద కానీ ఉన్నట్టు. దానికంటే నేను బయటకు వెళ్తే బెటరా, ఇదే కంపెనీలో ఉండాలా అనేది ఓకే, అనుకుంటున్నా అలా కూడా. సరే. 2 క్వశ్చన్లు ఇంకా. ఇవి రెండు. తర్వాత ఇంకొకటి, నేను ఇప్పుడు 14 years నుంచి జాబ్ చేస్తున్నా కానీ నాకంటూ సేవింగ్స్ అంటూ ఏమి లేవు. వచ్చినట్టు ఎప్పుడు ఖర్చు అయిపోతుంది. సో ఆ ఓకే. సేవింగ్స్ మరి ఎందుకు ఉండట్లేదు? నేను యాక్చువల్గా 2021 లో ఇల్లు తీసుకున్నాము, కానీ అది కూడా అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బుతోటే తీసుకున్నాను, లోన్ తీసుకున్నాను. ఓన్లీ ఇప్పుడు నేను లోన్ కట్టుకుంటున్నాను. ఓకే, రైట్. ఒకటే, మిగతా అయితే ఏం లేదు. ఓకే, 3 క్వశ్చన్స్ ఇంకా. అంటే సెకండ్ ఇన్కమ్ ఏమైనా ఉందా, అసలు చేసుకోవచ్చా, చేద్దామా అనేది అనిపిస్తుంటది అన్నట్టు అప్పుడప్పుడు. ఎందుకంటే ఇది ఎంత వచ్చినా అంటే సరిపోవట్లేదు కదా, సేవింగ్ ఏం మిగలట్లేదు. మరి సెకండ్ ఇన్కమ్ ఏమైనా ఉంది సోర్స్ అనుకుంటే అలా చూద్దాం అన్నట్టు అనిపించింది. సెకండ్ షేర్ ఇన్కమ్ మార్కెట్ అంటే టైప్ ఏముంది? ఏదైనా ఏం ఆప్షన్ ఉంది? బిజినెస్ అయితే ఓన్లీ ఏదైనా షేర్ మార్కెట్ లాంటిది చూద్దాం అనుకున్నాను. ఓకే, ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ లాగా. రైట్. ప్యాసివ్ ఇన్కమ్ అంతే. కానీ ఫస్ట్ క్వశ్చన్కి నేను రైట్ పర్సన్ కాదేమో. ఎందుకంటే ఇప్పుడు సైకలాజికల్లీ మీకు మెంటల్ పీస్ ఉండట్లేదు అని అంటే, ఏదన్నా ఉండకపోతే ఒక సంవత్సరం ఉండదు, కానీ ఆ 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండకుండా ఉండదు కదా. అంటే ఇది అంటే నాకు కొంచెం మా వైఫ్ తోటే సరిగ్గా లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే మా కంపాటబిలిటీ అంటే ఎలా అంటే ఇక అది మోసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కదా. ఇంకా అంతే అంటారా? మరి మీరు అన్నేళ్ళు అంటే మోస్తున్నప్పుడు ఇప్పటికే ఐడియా అంటే మీరు రావాలి కదా. చెప్తుంటారు కదా, అంటే ఇప్పుడు మ్యాచ్ సపోజ్ అంటే పెళ్లి కాని వాళ్ళకి ఇప్పుడు వచ్చేదానికి ఒక 70%, 80%, 90% ఇట్లా
ఉమ్. 40% వరకు బాగుంది అని చెప్తారు కదా, అట్లా ఏమన్నా చెప్తారేమో అనిపించింది అన్నట్టు. కాదండి, పెళ్లిగా ముందు పెళ్ళైనాక ఎప్పుడైనా కానీ మేనేజింగ్ ద రిలేషన్షిప్పే ఉంటది. ఆ? ఏంటిది అది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతిలా ఉంటది అంతే. సో కాబట్టి నెలకో 4 రోజులు ఎప్పుడు సైలెంట్ గా మనం ఉండాలనేది అర్థం చేసుకుని బ్యాలెన్స్ అది చేసుకోవాలి. నెలకు రాళ్ళు నెల మొత్తం సైలెంట్ గానే ఉంటున్నాను ఓకే ఓకే, మీ హై లెవెల్లో ఉంది అయితే. సో అసలు ఏముందో చూద్దాము. అంత ఉన్నా కూడా సస్టైన్ అవుతుంది కదా, బ్లెస్సింగ్ అనమాట. సరే చూద్దాం. ఫస్ట్ అర్థం చేసుకుంటాను. సో ఇప్పుడు మీకు 42 నడుస్తా ఉన్నాయి. నేను ఏమైనా చెప్పగలిగితే అవి ఏమైనా మ్యాచ్ అయితే అప్పుడు ఫర్దర్ గా చెప్తా. మ్యాచ్ కాకపోతే మాత్రం చెప్పను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేయను నేను. రైట్. మకర లగ్నం, లగ్నం రవి నక్షత్రంలో 8th లార్డ్ నక్షత్రంలో పడింది. ఓకే రైట్. రవిసేనులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు పంచమంలో ఉన్నాడు. ఓకే. గురు బుధ నక్షత్రంలో ఉన్నాడు. కేతు కూడా ఉన్నాడు. ఓకే సరే. కేతు. సో మేజర్గా గురువు ఒక్కడే రాహుకేతుతో డిస్టర్బ్ అయ్యాడు కదా, వేరే ఏ గ్రహం డైరెక్ట్గా డిస్టర్బ్ కాలేదు. సో గురువు బుధుడు నక్షత్ర పరివర్తన చెందారు. సో కాబట్టి బుధుడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. సరే, ఇప్పుడు బుధుడు వచ్చేసేసి కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. సో షష్టాధిపతి అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. తర్వాత గురువు వచ్చేసేసి శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు డిబిలిటేట్ అయ్యాడు. సరే, కానీ డైరెక్ట్గా డిస్టర్బ్ కాలేదు. సో రైట్. సరే చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి మంచి ప్లస్ పాయింట్, లగ్నాధిపతి దశమంలో ఉండడం, బలంగా ఉండడం, లీడ్ చేయడం దశమాన్ని అనేది మంచిగా హెల్ప్ చేస్తూ ఉంది. తర్వాత కుజుడు కూడా రవి నక్షత్రంలో ఉంటూ శని చేత కంట్రోల్ చేయబడుతున్నాడు కాబట్టి అది ప్లస్ పాయింట్. గుడ్, మంచిది. ఓకే. ఇదిగో ఈ మీరు ఒక విషయం చెప్పారు చూసారా, ఎన్నొచ్చినా ఖర్చు పెట్టేస్తున్నారని. ఎన్నొచ్చినా ఖర్చు పెట్టేది మీరు ఖర్చు పెడితే అవుతుందా, వేరేది అవుతుందా? సో కాబట్టి ఖచ్చితంగా మీరే ఖర్చు పెడతారు కాబట్టి కమిటెడ్ సేవింగ్ చేయకపోతే మీకు ఎన్నొచ్చినా అంతే అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ 20 రూపాయలు పక్క తీసో, 40 రూపాయలు పక్క తీసో, మిగిలింది ఏది ఉందో అది మాట్లాడాలన్నమాట. అర్థమైందా? దానిలో ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక 20 పక్క తీసి తర్వాత ఆలోచించాలి. ఎన్నున్నా అయిపోతాయి కదా, అంతే కదా, అవ్వకుండా ఎందుకుంటాయి. సో ఎంత ఉంటే దానిలోనే మనం ప్లాన్ చేసుకుంటాం లైఫ్, అంతే కామన్. కాబట్టి ఇప్పుడు అక్కర్లేని క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ మనం స్వైప్ చేసాం అనుకో, దాన్ని కట్టడం తర్వాత చూసుకుందాం అంటే తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ వచ్చే శాలరీ నుంచే వస్తుంది. కాబట్టి అది కామన్ అవుతుంది. కాబట్టి అసలు ఫస్ట్ క్రెడిట్ కార్డు, ఆ సిబిల్ స్కోర్ సంగతి పక్క పెట్టేసి క్రెడిట్ కార్డు తీసి పక్క పడేసేయాలి. 20 రూపాయలు తీసి పక్కకి వేయాలి. దాన్ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం సిప్ ఇన్వెస్ట్మెంట్ ఏదో బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రాహు పంచమంలో ఉన్నాడు. మీకు రవిజన్ల కాలేయ వల్ల 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు మీరు అసలు. 1 రూపాయి కూడా మీరు ఆలోచిస్తారు. కానీ అదే రాహు మార్స్ స్టార్లు ఉండడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసి అగ్రెసివ్ గా స్పెండ్ కూడా చేస్తారు. కనిపించింది కదా, అది హారోస్కోప్ లో అసలు ఏ టైంతోనూ సంబంధం లేకుండా డిఫాల్ట్ నేచర్ అది. దాన్ని ఏం చేద్దాం, మార్చలేం. మీరు మీ పేరు ప్రొనౌన్స్ చేయట్లేదు కానీ మీరు ఏదైతే అది, సో రూపాయి ఖర్చు పెట్టాడు కానీ ఇట్ట ఖర్చు పెట్టాడు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ, మా ఇంట్లో వాళ్ళు షాక్ అవ్వాలన్నమాట. అట్లా అవుతుంది. అంటున్నాడు మరి ఏం ఖర్చు పెట్టినట్టు అనిపించదు, మరి డబ్బులు ఏం చేస్తున్నావు అంటున్నాడు. అంతే కదా మరి. సో ఒకసారి టైం చూద్దాం. ఈ జనరల్ ట్రేడ్ అర్థమైంది కానీ బట్ టైం చూద్దాం. చార్ట్ అయితే ఓకే, బానే ఉంది. 83కి వెళ్దాం. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు మీరు? నేను నెట్వర్క్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఒకసారి వెనక్కి వెళ్దాం. సెక్యూరిటీ. ఓకే రైట్ రైట్. సో అదే మార్స్ రాహు కదా, సో టెస్టింగ్, సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తాయి. చిన్నప్పుడు 10th హౌస్ అనేవాడు సాటర్న్ దాటి సన్ని కంజైన్ చేసి వెళ్తా ఉంది. సో అక్కడ ఏమీ కాంప్లికేషన్ లేదు, శని దశ జరుగుతూ ఉంది కదా. సో ఈ మెచ్యూర్డ్ ప్లానెట్స్ మెచ్యూర్ ఏజ్ వచ్చినాక బాగా పనిచేస్తాయి. చిన్నప్పుడు మామూలుగా పనిచేస్తూ ఉంటాయి. బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. స్టార్టింగ్లో ఏమీ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. సో మీకు ఇంపార్టెంట్ ఏదన్నా చేంజ్ చేసినప్పుడు చెప్తాను, హై లెవెల్లో రిలేట్ చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది, అసలు ఏం ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ ఏం లేదు కాబట్టి ఓకేగా చెప్తా. ప్రోగ్రెసివ్ చిన్నప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ మంచిగానే పోతుంది దానిలో, అంటే లైక్ కామన్గా పోతా ఉంది. కాంప్లికేట్ ఆస్పెక్ట్ వచ్చే వరకు ఏమీ లేదు కాబట్టి దాదాపు కాంప్లికేట్ ఆస్పెక్ట్ 97 వరకు ఏమి కాంప్లికేట్ ఆస్పెక్ట్ లేదనమాట. 97లో అంటే శని దశ జరిగింది, శనిలో లాస్ట్లో చిద్రదశ జరిగింది. అక్కడే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్ని కంజైన్ చేశాడు. సో అట్లా చేసినప్పుడు ఒక్కోసారి ట్విస్ట్ రిజల్ట్ ఇస్తాడు. కానీ అదే టైంలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మార్స్కి సెక్స్టైల్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తూ ఉంది. చేసినా కూడా అసలు అక్కడ చదువు ఎలా ఉంది, ఒకసారి ఫ్యామిలీ సిచ్యువేషన్స్, డెసిషన్స్, ఒకసారి డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, ఇట్లాంటి ఏమైనా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందా లేదా అంత బాగానే ఉందంటారా?
అంటే ఇప్పుడు 14 years వరకు బాగానే 97 ఉంది, లో ఫ్యామిలీ అంతా న్యూట్రల్ గా డీసెంట్ గానే వెళ్ళింది, అక్కడ ఏం క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏం ప్రిడిక్ట్ చేయలేదు. సో 97 లో ఫస్ట్ టైం నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. 97 అంటే 97 నవంబర్, ఒక 5-6 నెలలు అటు ఇటుగా చూసుకోండి, ఆ నెలల్లో కామన్. 97 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అప్పుడు నేను ఫస్ట్ టైం 97 అంటే 14 years గా అప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయినా మీరు? 97 కదా? 97, 98. 97 99 ఓకే 90 ఓకే 97 లో అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడు నాకు టఫ్ గా ఉండే అన్నట్టు 97 98. ఓకే రైట్, పని చేసింది. రైట్ రైట్. అవును అదే ఇయర్ వెళ్ళారా ఏంది? అవును అదే ఇయర్ వెళ్ళాను. 2 years. రైట్ రైట్. అప్పటి వరకు బాగుంది నేను చెప్పినట్టుగా, అంతే కదా? అవును అప్పటి వరకు ఇంటి దగ్గర ఉంటాను, బాగుంటది, అంత బాగుంటది. అప్పుడు హాస్టల్ వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళారు, అక్కడ ఆస్పెక్ట్ ట్విస్ట్ ఇచ్చింది. ఓకే రైట్, తర్వాత చూద్దాం. ఏం లేదు, ఇప్పుడు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సిమ్టమ్ చెక్ చేయండి ఏం చెప్పలేడు కదా, అలా మనం అనుకున్నట్టు పని చేస్తే ఏమన్నా ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే ఇది చిన్న ఆస్పెక్టే కాబట్టి ఓవర్కమ్ చేసేస్తాంలే. 10,000, 99, 2000 ఇదంతా కూడా చదువుకోవడానికి ఇదంతా కూడా వెళ్తా ఉంది. బుధ దశ వచ్చింది, ఓకేనా? సో బుధుడికి రెట్రో ఎఫెక్ట్ ఉంది, కానీ బుధుడు కుజు ఫలితాన్ని ఇస్తున్నాడు. సో బుధ దశ యాజ్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయడానికి డౌటే, ఓకే, కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే షష్టాధిపతి అష్టమంలో ఉన్న ట్యాగ్ చేస్తాడు, కానీ ఇప్పుడు బ్యాడ్ ప్రోగ్రెషన్ వచ్చినప్పుడు నేను ప్రిడిక్ట్ చేస్తా. ప్రస్తుతానికి మామూలుగా వెళ్తా ఉంది. ఇదిగో 2002కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ జూపిటర్ని కంజైన్ చేశాడు, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఇట్లా ఇచ్చినప్పుడు జనరల్లీ అవి మంచి ఆస్పెక్ట్సే కానీ బట్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీనికన్నా ఇంకా హార్డెస్ట్గా అవుతుంది చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టడీస్ కానీ ఏవైనా కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఈజీగా అవ్వదని చెప్తాను నేను. కనిపించింది. దాని తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్ ఒకటి వస్తూ ఉంది. 2006, 2007 కరెక్ట్గా కుజదశ, బుధదశ కుజభుక్తి వచ్చింది. అదే ప్లానెట్స్ మధ్య ఆస్పెక్ట్ కూడా వచ్చింది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు మీరు దాటుతారులే, ప్రస్తుతానికైతే సమస్య కాబట్టి సమస్య చెప్పాలి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ స్క్వేర్ అయితే ఛాలెంజెస్ ఫర్ ద మదరు ఆర్ ఫాదరు, హెల్త్, లేదనంటే ఒక్కోసారి ఈ సబ్జెక్టా, ఈ జాబ్ రైటా, ఇలా కన్ఫ్యూజన్, ఒక్కోసారి చదివింది వేస్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. మీకు ఏమైనా కనిపించినా? ఏం లేదా? కరెక్ట్. అప్పుడు నేను యాక్చువల్గా డిగ్రీ తర్వాత నేను బిఎడ్ చేశాను, డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను, కానీ అది నాకు ఇంకా డౌట్ ఉండేది. అది తర్వాత మళ్ళీ నేను ఇది చేద్దామా, టెక్నికల్ గా వద్దామా అని మళ్ళీ నేను 6, 7 లో అట్లా డిసైడ్ అయ్యి 7 లో స్టార్టింగ్ లో కోచింగ్ లో జాయిన్ అయ్యి ఎంసీఏ చేశాను మళ్ళీ. సో అక్కడ కొంచెం ట్రాన్సిషన్ జరిగింది, అది ఇబ్బంది అయింది, అంతేనా? అవును, మొత్తం ట్రాన్సిషన్ జరిగింది అక్కడ. అవును, మనం ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ పాయింట్ ని పట్టుకున్నాం. మళ్ళీ దాని తర్వాత మెల్లగా మళ్ళీ చార్ట్లు వేస్తుంది. 2009, 10లో మీకు ఇంప్రూవ్మెంట్ చెప్తాను, 10, 11లో ఇంకా చెప్తాను. ఎందుకనంటే మీకు ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది, మంచి ఆస్పెక్ట్ అనమాట. సో కాబట్టి దీని ప్రస్తుతానికైతే మీకు ఆపర్చునిటీ, ఇంప్రూవ్మెంటో ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దానిలో ప్రోగ్రెస్ ఇస్తుందని చెప్తా. సో ఆపర్చునిటీ వర్క్, మీ స్టడీ ఇప్పుడు 9 నుంచి 11 మధ్యలో మీకు నేర్చుకోవడానికి, జాబ్ వచ్చినా కూడా నేర్చుకోవడానికైనా స్కోప్ అయినా కానీ ఇంప్రూవ్ అయిందని చెప్తా. కనిపించిందా? ఓ 2 ఏళ్ళు ఇంప్రూవ్ చేద్దామట. 12, 13 గుడ్, ఓకేనా? 14 నవంబర్ దగ్గర నుంచి చూడండి, ఒక 5-6 నెలలు తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. బుధుడిలో శని జరుగుతూ ఉన్నాడు, అంటే చిద్రదశ జరుగుతూ ఉంది. శని స్టార్లో పంచమంలో ఉన్నాడు. పెద్ద దశాభుక్తులు ఛాలెంజింగ్గా లేకపోయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్ని కంజంక్షన్ చేస్తే, అప్పటిదాకా మనం ఊడి చేస్తే దానిలో నుంచి మార్చేస్తుంది అనమాట. అంటే రైట్ సిచ్యువేషన్లో ఉంచడానికి చాలా అన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో 10,000 కంజంక్షన్ యురేనస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి అనమాట. సో పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది, లేదంటే ఒక్కోసారి వర్క్లో ఏమన్నా అనుకున్నంత ప్రోగ్రెస్ రావడంలో ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఫెయిల్ అయిందా, లేదంటే వేరే ఒక వింగ్కి మిమ్మల్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా, అట్లా చూసుకోండి. 15 లో కదా? అవును, 14 నవంబర్ టు 15 నవంబర్ కదా? 14 నవంబర్ 15 లో యాక్చువల్ నేను అబ్రాడ్ ఏదైనా వేరే జాబ్ కంట్రీకి వెళ్దామని వీసా అప్లై చేసినా అది అవ్వలేదంటే మరి మీరు ఏమన్నా ఖర్చు అవుతా ఉందా, ఏమవుతా ఉంది అక్కడ? ఆ డిసప్పాయింట్మెంట్ అంతేనా? డిసప్పాయింట్ అది అవ్వలేదు. తర్వాత అప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ గా నేనే ఎటైనా వెళ్దామని నేనే రిజైన్ చేశాను. అవునా? ఓకే ఓకే. రిజైన్ చేస్తే మరి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, డిఫికల్టీ ఆస్పెక్ట్. అందుకోసం అంటే ఒక 15 days అంటే నోటీస్ పీరియడ్ అయిన తర్వాత 15 days ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ వేరే జాబ్ వచ్చింది. వేరే జాబ్ వచ్చినా ఇప్పుడు మనకి 10 రూపాయలు వస్తున్నాయి అనుకో, 10 వస్తాయి తప్ప 20 ఏమీ రావు. ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అనమాట. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది మరి. అప్పుడైతే ఇంప్రూవ్మెంట్ ఉందా? అయితే ఇట్లా చెప్పాలన్నమాట. ఇంప్రూవ్మెంట్ ఉంది అని అంటే
10,000 కంజంక్షన్ జరిగినప్పుడు మీకు 10 రూపాయలకి 20 రూపాయలు వచ్చాయి అనుకో, ఈ 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన 10 రూపాయలు బాబు ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంటది నీకు, ఈ దాచిన డబ్బులు నిలవవు, వేరే దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వేరే రెస్పాన్సిబిలిటీ ఖర్చు అయింది అప్పుడు. అది అప్పుడు నాకు 20,000 వచ్చినా గానీ, తర్వాత 35,000 వచ్చినా గానీ అసలు ఏం మిగలేదు, అంతే ఇంట్లోకి అన్ని ఖర్చులు అయిపోతుండే. రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, అర్థమైందా? గ్రోత్ ని పస్ చేసింది, స్టక్ చేసింది అని చెప్పొచ్చు అనమాట, అర్థమైందా? అట్లా అనిపించిందా? లేదు నేనే చెప్తా ఉన్నాను, అనిపించింది. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, సెల్ఫ్ ఎఫర్ట్ గా, అర్థమైందా? ఇక చార్ట్ అనేది మెల్లగా వెళ్తా ఉంటది, ఇక పెద్దగా గ్రోత్ మూవ్మెంట్ చెప్పేదానికి ఏముండదు, అదే ఇక కొట్టుకుంటే వెళ్ళిపోవాలన్నమాట మనం, అంతే. సో ఉన్నదానిలో ఒక అవకాశం వస్తుందిలే, చెప్తాను. 15, 16 సెల్ఫ్ ఎఫర్ట్, 17 కూడా సెల్ఫ్ ఎఫర్ట్, 18 ఎస్, 18 నవంబర్ 19 నవంబరు కేతు దశ గురు భుక్తి వచ్చింది. అంతకన్నా ముందు, గురువు కన్నా ముందు మనకి కుజుడు వస్తాడు కదా, సో పర్వాలేదులే. రాహు వచ్చాడు, సో రాహు కుజుడు కొంచెం ఇదే అరౌండ్ ద టైంలో 2019 నవంబర్కి ఒక 6 నెలలు 1 year ముందుకేసుకున్న పర్లేదు. దేర్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ కెరియర్ ప్రోగ్రెస్ గా మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట, ఇంప్రూవ్మెంట్ గా చెప్తా నేను, ఓకే? మీకు వచ్చినట్టు అనిపించిందా ఫస్ట్ టైం? అంటే ఇప్పుడు ఇంత ముందు కెరియర్ తో మనం వేసిన స్టెప్ తో ఒక 4 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ లో, మంచి పొజిషన్ లో ఓ ప్రోగ్రెస్ రావాలి, వచ్చిందా? కరెక్ట్, వేరే కంపెనీ మూవ్ అయ్యాను, బాగుంది ప్రోగ్రెస్, అప్పుడు బాగుంది. అట్లీస్ట్ ఖర్చు పెట్టుకోవడానికైనా కంఫర్టబుల్ గా దొరుకుతుంది ఈసారి అయితే. అవును, దొరుకుతుంది. కనీసం నేను ఇంత సంపాదిస్తున్నాను చెప్పుకోవడానికి దొరికింది. అంతకుముందు ఇంతేనా సాలరీ, ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇప్పుడు ఎంత పెరిగింది? ఇప్పుడు 35 వస్తే 70, 80 లక్ష దాకా వెళ్ళిందా? ఎంత వెళ్ళింది? అప్పుడు అదే 30 ఉండేది, ఒకసారి 70కి వెళ్ళింది, మంచిగా అయింది. తర్వాత నుంచి అదే కంపెనీలో వచ్చిందన్నట్టు మంచిగా. ఓకే, వెరీ గుడ్. సో ఏం లేదు, నేను మీ ఫైనాన్స్ అడుగుతున్నాను కాదు, మన ఆస్పెక్ట్ ఎంత స్ట్రెంత్ తో డబుల్ అయిందా లేదా అంతే తప్ప. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ చాలా మంచి భాగ్యాధిపతి కదా, మంచి రిజల్ట్ ఇచ్చాడు, బాగా తీసుకెళ్ళాడు. ఓకే, వెళ్తుంది, 3-4 ఏళ్ళు ఈజీగా వెళ్తుంది. చూడండి, ఇక ఇక్కడ నుంచి 20, 21, 22. ఇప్పుడు మీరు ప్రాపర్టీ అవి ఇవి తీసుకున్నాను అన్నారు కదా, మీకు ఎట్టగొట్ట ప్రాపర్టీ రావడానికైనా మీ పేరెంట్స్ హెల్ప్ చేసినా వచ్చేదానికి ఉండాలి కదా సోర్స్, లేదా ఏడికెళ్ళి వస్తుంది, గాల్లోంచి రాదు కదా. కాబట్టి అక్కడ మంచి ఆస్పెక్ట్స్ జరుగుతా ఉన్నాయి. 10th house కంజంక్షన్ నెటల్ యురేనస్, నెటల్ 10th house జరుగుతా ఉంది, ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కంజంక్షన్ జరుగుతా ఉంది, మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది. అసలు అంటే లర్నింగ్ మాత్రం ఈ 19 నుంచి 22, 23లో చాలా మంచిగా మీరు స్టాండర్డ్ లర్నింగ్ కి ఎగిరారు అని చెప్తాను, పైకి వెళ్ళారు అని చెప్తాను. మీరు కాదంటారా? అవును. ఓకే, తర్వాత మీకు అసలు సమస్య ఇగో ఇప్పుడే స్టార్ట్ అయింది. సో 24 తర్వాత సరే, ప్రోగ్రెసివ్ వీనస్ సాట్రాన్ని కంజైన్ చేస్తున్నారు, చిన్న ఆస్పెక్ట్లే కానీ వదిలిపెట్టదుగా. సో కాబట్టి వీనస్ దశ స్టార్ట్ అయింది, మాట్లాడదాము. సరే, ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని 80% వచ్చాయంటారా, 20-30% వచ్చాయా? పాస్ అయ్యామా, ఫెయిల్ అయ్యామా? 80 వస్తే పాస్ అయ్యాం, 80 కంటే ఎక్కువనే వచ్చాయి. ఓకే, అలైన్డ్ గా ఉంది మన బర్త్ టైం కి, ప్రిడిక్షన్స్ కి. కొన్ని నెలల తేడా అనేది ఎంత ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినా గానీ మనల్ని చూసుకొని 10 ఏళ్ళు చెప్పడానికి 20 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి. కాబట్టి ప్రతిదీ రోజుల వారీగా జరగాలంటే అది అవ్వదు, అర్థమైందా? మీరే నేర్చుకోవాలి, చక్కగా కూర్చొని నేర్చుకుంటే బాగా వస్తుంది. మరి మీకు టైం లేకుండా అది సరిగా చెప్పట్లేదంటే ఎట్లా చెప్పండి? ఎందుకు చెప్తారు చెప్పండి? ఎవరిదైనా కానీ ఎవరి దాళ్ళే చూసుకోవాలి, అందుకేగా మేము కష్టపడి నేర్పించేది. అయినా కానీ మళ్ళీ మేమే చెప్పాల్సి వస్తా ఉంది. సరే, 24, 25 ఇక్కడ ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? డబ్బులు ఉండట్లేదు. ఇప్పుడు మంచి టైంలోనే డబ్బులు ఉండట్లేదు అని అంటే డిఫికల్టీ టైం వస్తే ఎట్లా ఉంటాయి? ఉండవు కదా. కాబట్టి ఎంత వస్తున్నా 2 లక్షలు వచ్చినా ఖర్చు అయిపోతాయి అనమాట. కాబట్టి మీరు కమిటెడ్ సేవింగ్ చేయకపోతే దానిలో ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ గురించి అడిగారు కదా. సప్తమాధిపతి అయిన వాడు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు. తర్వాత స్టార్ లార్డ్ ఎవరు? దశమంలో ఉన్నాడు. కాబట్టి బేసికల్లీ లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కనెక్షన్ మంచిగానే ఉంది. కానీ రవిశనుల కనెక్షను, బుధుడు కనెక్షను, మీరు ఏంటంటే చాలా మంచి అనలిస్ట్ అండి, అర్థమైందా? మీరు చాలా మంచి అనలిస్ట్, ఒక విషయాన్ని చాలా డెప్త్ గా వెళ్ళి అనలైజ్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. కాబట్టి ప్రొఫెషనల్లీ 99% మనోడు పట్టుకోనేని బగ్ ఉండదు అని చెప్పి ఐడెంటిఫై చేయగలుగుతాడు, బాగా సెక్యూరిటీ ప్యాచప్ చేయగలుగుతాడు, నెట్వర్క్ ఎవరు బ్రేక్ చేయలేరు అనే ఒక మంచి పేరు అయితే వస్తుంది, అర్థమైందా? అదే ఇంట్లోకి వెళ్ళి నువ్వు గిన్నె ఎక్కడ పెట్టావు, ఫ్యాన్ ఎందుకు వేసావు ఇట్లా అని చెప్తే వెళ్ళి చేసుకోమంటారు, అర్థమైందా? అదే మీ ప్రాబ్లం. సో రవిశనులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, దాంతోపాటు బుధుడు కూడా కలిసి ఉన్నాడు.
కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైజింగ్, అక్కర్లేని అన్ని మనం వాళ్ళు అడగకుండానే మనం ఆగం కదా, చెప్పేస్తా ఉంటాం అనమాట. కాబట్టి కొంచెం అది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో మనం క్రిటిసైజ్ చేయకూడదు, ఏది చేసినా అద్భుతం అని చెప్తేనే సెట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ కాదు. నిజానికి మ్యారేజ్ యోగం మంచిగానే ఉంది. చంద్రకేతులు అంటే ఏంటంటే డిటాచ్ అవ్వాలి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే మనల్ని లవ్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే మనల్ని ఎవడో లవ్ చేయడు. అర్థమైందా? ప్యాంపరింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి ఫస్ట్. నువ్వు బాగా కష్టపడుతున్నావు మా కోసం అని చెప్పి అనాలని చూడకండి. పొగడాలి అనాలి అని మనం చూడకూడదు. రెండు సైడ్లు ఓకే అవ్వదు, అది అర్థమైందా? ఒక సైడ్ వర్కౌట్ అవుద్ది. ప్రొఫెషనల్లీ దాన్ని ఎంజాయ్ చేయండి. ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే నేను చెప్పలేకపోతున్నాను అన్నట్టు. అంటే చెప్పాలి, యాక్ట్ చేయాలి కదా. చేయకపోతే ఎట్లా చెప్పండి, చేయాలి కదా. యాక్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఏం లేకపోయినా కానీ క్రియేట్ చేయాలి. సో దట్ ఈజ్, మీరు అడగండి ChatGPTని అడిగి ఎట్లా హౌ టు ఇంప్రెస్ మై వైఫ్ అని అడిగితే కొన్ని టిప్పులు చెప్తుంది. ఆ టిప్స్ పట్టుకొని మనం వారానికి ఒకటన్నా ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్దాం, సక్సెస్ అయిదాం. సరేనా? సో బానే ఉంది, డ్యామేజింగ్ లేదు. ఓకేనా? అదే గనక ఒకే నక్షత్రంలో ఉంటే డ్యామేజింగ్ గా ఉండేది. కేవలం ఈ బోల్డ్ అండ్ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ లో. అది పెద్ద ఏం కాదులే, దాన్ని మేనేజ్ చేయొచ్చు. శని లీడ్ చేస్తున్నాడు కాబట్టి అది అట్లనే ఉంటది. బట్ స్టిల్ ఓకే. అర్థమైందా? శని చంద్ర కేతులు కదా, కానీ ఏమి డ్యామేజింగ్ లేదు. అక్కడ స్టార్ లాడ్ ఎగ్జాల్ట్ అయ్యాడు. టుగెదర్ గా మీ లైఫ్ ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి అంత మంచిగానే ఉంది. లేనిదే నేనేం చెప్పాలి ప్రాబ్లం అని. సో కావాలంటే నన్ను ఫెయిల్ చేసేసేయండి, లేదు ఇది చెప్పట్లేదని, అంతే. రైట్. ఇప్పుడు ఏం కావాలైతే ఫర్దర్ టైం ఎట్లా ఉంటుందో కావాలా? ఫర్దర్ టైం ఒకటి. తర్వాత ఇప్పుడు జాబ్ చేంజ్ చేద్దాం అనుకున్నా నేను. మరి ఇదే కంపెనీలో వేరే ప్రాజెక్ట్ మూవ్ అవ్వాలా, లేకుంటే బయట? ఇదే కంపెనీలో మూవ్ అవ్వడం. ఈ కంపెనీ ఎప్పుడు మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు వచ్చిందా? ఒక 3 years అయితా ఉంది ఈ కంపెనీ. లేదు, 1 year అయింది అంతే. నేను ఇందులోకి వచ్చి 1 year అయితా ఉందా? ఉండండి, ఏం పోయింది ఇక్కడ, నష్టమేం లేదు. కానీ నాకెందుకో కొంచెం రాజకీయాలు ఇవన్నీ ఎందుకో నచ్చట్లేదు ఆఫీస్ ఒకటి. తర్వాత ఎకనామికల్ గా కూడా ఇప్పుడు వెళ్ళిపోతే బెటరే కదా కొంచెం. ఈ కంపెనీలో కూడా ఇప్పుడు కొంచెం అన్ని చేంజ్ చేశారు అన్నట్టు, రూల్స్ కూడా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు శుక్రదశ రవిభుక్తి జరగబోతా ఉంది అప్కమింగ్ లో. అర్థమైందా? జరగబోతా ఉంది. శుక్రుడు నీచంలో పడ్డా, శుక్రుడు స్టార్ లాట్, రవి కూడా నీచంలో పడ్డా, దశమ అష్టమాధిపతుల. అర్థమైందా? సో నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తానో, ఎట్లా ఆలోచిస్తానో చెప్తా. మీరు ఫాలో అవుతారు, ఫాలో అవ్వరు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఫాలో అయ్యి పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి నేను ఎట్లా చేశానని నన్ను తిట్టుకోవద్దు. అర్థమైందా? సో నేను జస్ట్ గైడెన్స్ చెప్తా. పాస్ట్ ఇమాజిన్ చేయగలుగుతాం, ఫ్యూచర్ చేయలేం కదా. అవును, అది. సో నేనేమంటున్నానంటే, మనం ఒక 1 year 1.5 year కంపెనీని చేసినప్పుడు అప్పుడు టైం బాగుంది కాబట్టి మంచిగా సెట్ అయ్యి ముందుకు పోతా ఉంది. ఇప్పుడు టైం బాగున్నప్పుడు ఇక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇది కాదని ఇంకో సిచ్యువేషన్ ఏదో ఎదుర్కొందాం, దీన్ని క్లోజ్ చేయకుండా మనం ఇంకోటి ఏదో బాగుంటుందని చెప్పి దానిలో చూస్తా ఉన్నాం మనం. అర్థమైందా? అక్కడ కూడా దీనికన్నా పెద్దగా ఉండి, సో ఒక 5-6 నెలలు టెంపరీగా తీసుకొని తర్వాత లే ఆఫ్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఇక్కడన్నా కనీసం ఇంత వర్క్ చేశాడు, ఇట్లా ఉంటాడు అని ఒక ప్రొఫైల్ కి ఒక నేమ్ వచ్చింది. అక్కడికి వెళ్తే అది కూడా ఉండదుగా. సో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే తీసుకుంటాడు, డబల్ శాలరీ చేసి తీసుకుంటాడు, వాడు తీసేస్తాడు. తీసేశాక 6 నెలలు కూర్చోమంటాడు. ఎందుకు గ్యాప్ వచ్చిందని అంటే, ఇది హై శాలరీ వచ్చింది కాబట్టి, నువ్వు జంప్ అయ్యావు కాబట్టి అని ఇంకో కంపెనీకి వెళ్తే, సో వీడు ఉంటాడా, హై శాలరీ వస్తే వెళ్ళిపోతాడా అని ప్రొఫైల్ బిల్డ్ అయితే, నెగిటివ్ మార్కింగ్ అయితే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో కూడా ప్రాజెక్ట్ చేంజ్ అయితే మనం చేసిన వర్క్ వేరే వాళ్ళకి ఏం తెలియదు, మళ్ళీ మనం కొత్తగా అన్నట్టే, అంతే. ఓన్లీ పేరుకే ఆ కంపెనీ చాలా ఇచ్చేది, కానీ అదే కంపెనీలో ఇంటర్నల్ గా మారడం కన్నా వేరే కంపెనీకి వెళ్ళడం, ఇప్పుడు అట్లీస్ట్ అదే కంపెనీ అయినప్పుడు ఈ కంపెనీలో ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసేయడానికి మీ ప్రొఫైల్లో అయితే డేటా అప్డేట్ అయ్యే ఉంటది కదా కంపెనీ లెవెల్లో. ఉంటది, కానీ నా పొజిషన్ కి బాగాలేదు అంటున్నారు సిచ్యువేషన్ ఇంటర్నల్ గా కూడా. నేను అడిగిన ఆల్రెడీ ఒక 2 ప్రొఫైల్స్ కోసం, అంటే 2 ప్రాజెక్ట్స్ కోసం అడిగితే వాళ్ళు నా పొజిషన్ కి లేదు, ఇంకా చిన్న పొజిషన్ అయితే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అంటున్నారు. సో బయట కంపెనీలో వేరే ఫ్రెండ్ ఉన్నారు, సో నేను చూసుకుంటామంతా, నువ్వు వచ్చేసి అంటున్నారు అన్నట్టు. అయితే ఇక మీరు ప్రిపేర్ అయిపోండి, ఏది జరిగితే అది జరుగుద్ది, మనం ప్రయత్నం చేద్దాం. హార్డ్ టైం ఎక్కడైనా ఉంటదిగా, ఫేస్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. నేను చేసుకోవడం అక్కడేం చేసుకోవడం, కానీ కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనిపిస్తుంది. అంటే డబ్బుల గురించి ఆలోచించకండి. పాసిబుల్ మీకు అక్కడ దొరికింది అంటే ఉండండి, లేదు నాకు డబ్బులే కావాలని అనుకుంటే, ఇప్పుడు నేను అట్లాంటప్పుడు ఏం చెప్తానంటే, 10 రూపాయలు తీసుకునేది 20 రూపాయలు తీసుకుందాం, 6 నెలలు పని చేసి 6 నెలలు గ్యాప్ వచ్చినా కానీ చూసుకుందాం, తర్వాత ఏం జరిగినా చూసుకుందాం అని అనుకుంటే అనుకోండి, మీ ఇష్టం. దట్స్ యువర్ ఇంటర్నల్ వ్యూ. అర్థమైందా? సో టైం మాత్రం పని చేస్తుంది, అక్కడ ఉన్న పని చేస్తుంది, ఇక్కడ ఉన్న పని చేస్తుంది, అదేం వదిలిపెట్టదు. ఓకే, మంచి టైంలో సన్ వచ్చినప్పుడు బాగుండదు. ప్లానెట్స్ గురించి లాస్ట్ లో మాట్లాడదాం.
సో ఓకే. మ్యాటర్ ఏంటంటే, సో ఇక్కడ ఏమైతే నేనేం చెప్తున్నానంటే అది కంటిన్యూ అయితే మంచిది, కాకపోతే మాత్రం ఎట్లా ఉంటుందో చెప్తా. డిఫికల్టీ ప్రిడిక్ట్ చేస్తా, రెడీగా ఉండండి మరి, ఏదున్నా ఓకే. ఎదుర్కొందాం. ఏం లేదు. 25, 26 ఇది అయిపోయింది, రిలీవ్ అయిపోయిన తర్వాత ఏముంది, ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, సెక్స్టైల్ మెర్క్యూరీ, చంద్రభుక్తి 26 ఆగస్ట్ నుంచి కొంచెం బాగా పర్లేదు, ఓకేనా, కొంతవరకు పర్లేదు. దాని తర్వాత మళ్ళీ కుజుడు వచ్చాడు. ఓకే, కుజుడు ఎవరు, చతుర్థాధిపతి, లాభాధిపతి, బాధకుడు, మళ్ళీ అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటూ అష్టమంలో ఉంటూ పొజిట్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్కి స్క్వేర్ అయ్యి అదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్ని కూడా కంజైండ్ అవుతుంది. అది రెట్రో ఎఫెక్టెడ్ జూపిటర్, అది కూడా ప్రాబ్లమే. ఓకే, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీనస్ దశ, మార్స్ భుక్తి 2 ప్రాబ్లమే. వీనస్ కూడా డిబిలిటేటెడ్ స్టార్లో ఉన్నాడు, మార్స్ కూడా డిబిలిటేటెడ్ స్టార్లో ఉన్నాడు, ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో ఇట్ విల్ గివ్ ఛాలెంజింగ్ రిజల్ట్స్, బంపర్ ఆఫర్ ఇస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి రెడీగా ఉండాలి. సో మనం ఇప్పుడు మారుతాను అని అంటే, ఒకవేళ ఏదైనా గ్యాప్ మిస్ అయ్యింది అనుకో, 10-8 ఆపరేట్ అయినప్పుడు మొత్తానికే పోతుంది, ఖాళీగా కూర్చోవాలి సరదాగా, అర్థమైందా? కాబట్టి దాన్ని ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. నేను మిమ్మల్ని భయపెడితేనో ఆనంద పెడితేనో నాకు వచ్చేది ఏం లేదు, తెలుసు కదా, అది మ్యాటర్. సో కాబట్టి ఇక్కడ వరకు అయితే చార్ట్ డిఫికల్టీ ఫేజెస్ ని ఫేస్ చేసింది. ఓకే, మధ్యలో సన్ స్క్వేర్ వీనస్, మళ్ళా మెర్క్యూరీ వక్రించాడు, తర్వాత రాహుభుక్తి వచ్చింది, రాహు స్టార్లో అష్టమంలో ఉన్నాడు, అంటే డిగ్రేడ్ అవుతా ఉంది ప్రొఫైల్, అర్థమైందా? సో యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వలే. మళ్ళీ తర్వాత 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరిగింది, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వలే. ఇదంతా దాటాక మెల్లగా ఒక ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చాడు అనమాట. అది ఇచ్చే వరకు చాలా చాలా టైం పడతా ఉంది. ఓకేనా, ఆ తర్వాత నుంచి ఇప్పుడు జూపిటర్ భుక్తి నుంచి, జూపిటర్ పని చేస్తాడులే, ఓకే, జూపిటర్ భుక్తి నుంచి మెల్లగా లిఫ్ట్ అవుతా ఉంది. దాని తర్వాత సాటర్న్ భుక్తి, ఓకే, చూస్తా ఉన్నా నేను. 10th హౌస్ కంజంక్షన్ మెర్క్యూరీ కూడా జరుగుతుంది, 42, 41, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్. సరే, బ్రేక్స్ ఉన్నాయి, పర్వాలేదు. సన్ దశ వస్తుంది, సన్ స్టార్ లాట్ రాహు పంచమంలో ఉన్నాడు. ఓకే, న్యూట్రల్. మళ్ళీ మూన్ వచ్చినప్పుడు పనిచేస్తుంది, మూన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే, అప్పటికి మీరు మళ్ళీ చాలా ఏజ్ కూడా అవుతుంది. సరే, మాట్లాడదాం. నాకు అర్థమైంది, చార్ట్లో ఇప్పుడు అన్సర్టనిటీ టైంలోకి డిగ్రేడ్ అవుతా ఉంది మెల్లమెల్లగా, అర్థమైందా? సో 10th హౌస్ ఫస్ట్ ఇటు సైడ్ వీనస్, ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ ని కంజైన్ చేస్తున్నాడు, శుక్రుడు శనితో కలుస్తున్నాడు, ఇదొకటి ప్రాబ్లం. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ ఇస్తుంది, అది ప్రాబ్లం. తర్వాత మళ్ళీ 32 తర్వాత నుంచి 41, 42 వరకు మళ్ళీ వెళ్ళింది అనమాట. కాకపోతే సెల్ఫ్ ఎఫర్ట్ తో స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంది, అర్థమైందా? అంటే ఇప్పుడు మీరున్నది నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ సెక్యూరిటీ అని అన్నారు. ఓకే, అప్పుడు రేపు అప్డేట్ అయ్యేదాన్ని బట్టి ఏ వాళ్ళనో ఏదైనా వల్ల ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలియదు కదా. సో ఎట్లా ఉంటుంది సినారియో, ఎట్లా ఆటోమైజేషన్ సాఫ్ట్వేర్స్ కంట్రోల్ చేస్తాయి, ఎంతవరకు హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి తెలియదు. డిగ్రేడ్ అయింది తర్వాత ఇదే మీరు ఉంటారా అనేది కూడా గ్యారంటీ లేదు కదా, కాబట్టి అది మ్యాటర్. సో మళ్ళీ 32 తర్వాత మళ్ళీ అక్కడ ప్రొఫైల్ మళ్ళీ ఏముంది అనేది మళ్ళీ అప్పుడు ఆలోచించాలి. దశాంశ లగ్నం తులా లగ్నం అయింది, సప్తమంలో రవి, పంచమంలో శని, అష్టమంలో కుజ అండ్ బుధ, 9th లార్డ్ 8th లార్డ్, ఓకే, లగ్న లార్డ్ 9th లో ఉన్నాడు, 2nd లార్డ్ అష్టమంలో పడ్డాడు. సో బేసికల్లీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్స్ ఇట్లాంటివన్నీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇక దాన్ని పూర్తిగా ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే బ్యాకప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాకప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ పెట్టుకొని మనం ముందుకు పోవడం అనేది ఉత్తమమైన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ₹1,00,000 వస్తున్నాయి అనుకో, కనీసం 30-40 వేలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకో సైడ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేటట్టు మనం బిల్డ్ చేసుకోవాలి. ఇక హార్డ్ వర్కే చేసుకోవాలి, అర్థమైందా? సో మ్యాజిక్ ఏం జరగదు, ఎందుకంటే డిగ్రేడ్ అవుతుంది కాబట్టి వచ్చినంత గ్రాప్ చేసుకొని మనం సేవ్ చేసుకొని పెట్టుకొని దాని మీద డిపెండ్ అవడం ఉత్తమం. మధ్యలో అవకాశం వస్తుంది, మధ్యలో దశాభుక్తులు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ప్లానెట్స్ బాగున్నాయి కదా. ఇప్పుడు మూన్ డిబిలిటేట్ అయినా స్టార్ లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యాడు, దశమంలో ఉన్నాడు, అది లాగు దిస్తుంది. అలా కొన్ని భుక్తులు వస్తాయి, అక్కడ ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో వెల్త్ అనేది మనం డిసిప్లిన్ సేవింగ్ చేయకపోతే మీకు ఈ 2 లక్షలు కాదు 20 లక్షలు నెలకు వచ్చినా కూడా అయిపోతాయి, అంతే. అది కంక్లూషన్ అయిపోయింది. ఇక మీరు ఏమైనా అడిగితే చెప్తా. ఫైనాన్షియల్ పొజిషన్ గురించి అడదామంటే చెప్పేశాను అంతే. హెల్త్ ఒకటి అంటే ఏజ్ ఇంత వచ్చింది కదా, మరి హెల్త్ ఇప్పటివరకు అయితే బాగుంది.
బాగుంది. అక్కడ ఏమి సీరియస్ గా నాకేం ప్రాబ్లం అనిపించలేదు చెప్పేదానికి. స్లైట్ ఇష్యూసే కనిపించాయి. మామూలుగా మనము ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకొని డైట్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడమే. సీరియస్ ఇష్యూ ఏమి ప్రిడిక్ట్ చేయలేదు నేను. తర్వాత ఇది మన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా ఎప్పుడు ఉండొచ్చు అట్లాంటిది ఏమన్నా అని ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే చెప్పా కదా, రెడీగా ఉంది ట్రాన్స్ఫర్మేషన్, హార్డ్ వర్క్ చేయాలని చెప్పా కదా. ఇప్పుడు దాకా బాగుంది, ఇప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది, హార్డ్ వర్క్ కి ప్రిపేర్ అయ్యి మనం ముందుకు పోదాం అని చెప్పా. మీ సెకండ్ ఇన్కమ్ మరి ఏమంటారు? సోర్స్ సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు మీరు స్టాక్స్ అది ఇది అన్నారు కదా, మీరు డిసిప్లైన్ కాకుండా ఏదన్నా వాలటైల్ గేమ్ చేస్తే మొత్తం ఎగిరిపోద్ది ఉన్నది కూడా. ఓకే, మొదట్లో సరదాకి ఏదో కొన్ని బుక్తులు ఉన్నప్పుడు బాగా చూపించినా కూడా ఓకే, ఛాన్స్ వచ్చినప్పుడు మీరు యువర్ అగ్రెసివ్ పర్సనాలిటీ, అవునా కదా? మరి ఆ అగ్రెసివ్ పర్సనాలిటీ అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటే ఎట్లుంటది? అది మనకు అనుకూలంగా లేనప్పుడు నెగిటివ్ గా పోతుంది. ప్రోగ్రెసివ్ 10th house square మార్స్ వచ్చింది అనుకో వదిలిపెడుతుందా? అది అసలే సన్ స్టార్ లో ఉన్నాయి అన్ని అనమాట. అవి స్పెక్యులేషన్ కి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి, సరదా ఉంటది బాగా, సరదాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకని కాబట్టి డిసిప్లైన్ ట్రేడింగ్ చేయండి. మనం 12 to 24% CAGR అనేది డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. అట్లా డిసిప్లైన్ గా మనం బ్యాలెన్స్ చేసే విధంగా ఫండ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫినాన్షియల్ అడ్వైజరీ అట్లాంటివి ఉంటాయి కదా, కొన్ని ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి. మీకు తెలుసు నాకన్నా ఎక్కువ. అయితే ఇప్పుడు సాటర్న్ బుక్ స్టార్ట్ అవుతుంది కదా, సో సాటర్న్ ఇంకా 10th లోనే ఉన్నాడు కదా, మరి అట్లా అంటే ప్రోగ్రెస్ బాగుంటుందేమో అనిపించింది అన్నట్టు. ఎప్పుడు వస్తుంది సాటర్న్ బుక్? సారీ సాటర్న్ అంటున్నా, సన్ బుక్ వస్తుంది. సన్ 10th లో ఉన్నాడు, చక్కగా ఉంటాడు అంటారు, అంతేనా? ఉంటుంది కదా, మరి అనుకుంటున్నాను. చూద్దామా ఎట్లా ఉంటుందో, ఫీడ్బ్యాక్ చెప్పండి. అయిన తర్వాత చెప్పండి. నేనైతే నాకు నమ్మకం కుదరట్లేదు. ఓకేనా, 2 ప్లానెట్స్ డిబిలిటేట్ అయ్యి వీనస్ యొక్క వీనస్ స్టార్ లోనే ఉన్నాడు, వీనస్ సన్ స్టార్ లో డిబిలిటేటెడ్ స్టార్ లో ఉన్నాడు. ఆ దశాభుక్తి వచ్చింది అంటే దశాలాడి యొక్క స్టార్ లాడు ఉన్న భుక్తిలాడు వచ్చేసాడు. ఆ భుక్తిలాడేమో పంచమంలో ఉన్న రాహు ఉంటే ఆ నక్షత్రంలో ఉంటూ డిబిలిటేట్ అయ్యి శనితో మ్యాలిఫిక్ తో అసోసియేట్ అయ్యాడు. సో మరి చెప్పాలి అది ఏమిస్తుంది అనేది చెప్పాలి. మీరు బాగుందంటే, మీకు బాగుంటే నాకేమీ నష్టమేం లేదు, సంతోషమే కదా ఎవరైనా బాగుంటే. సో క్యాలిక్యులేటివ్ గా అయితే నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. ఇది సన్ వచ్చేసి 10th లో ఉండడం కూడా బెటర్ కొంచెం మనకి. అవును, సన్ 10th లో ఉండడం బెటర్. దీనివల్లే మనకు అంటే మేము మోస్ట్లీ జాబ్ పైన డిపెండ్ అవ్వడం అలాంటిది ఉంటుందా ఇన్కమ్ అనేది? అట్లా సన్ 10th లో ఉన్నాడు కాబట్టి నువ్వు జాబే చేస్తావు, 9th లో ఉన్నాడు కాబట్టి ఇంకోటి చేస్తావు, అట్లా ఉండదండి. అట్లా ఉండదు. సిగ్నిఫికెన్స్ ఒరిజినల్ గా ఏం సిగ్నిఫై ఉంది, ఎప్పుడైనా కానీ మనం ప్లానెట్ పొజిటెడ్ కన్నా స్టార్ లార్డ్ ని ఫాలో అవ్వాలి. స్టార్ లార్డ్ ని ఫాలో కాకపోతే కుదరదు అనమాట. వై యు ఆర్ గ్రేట్ అంటే మీరు డిపెండ్ అయింది మీ జాబ్. సో మీరు గ్రేటా, మీ ఆపర్చునిటీ గ్రేటా? చెప్పండి. మీరు మినిమం టాలెంట్ ఉన్నా ఆపర్చునిటీ కలిగి ఉంటే అప్పుడు ఆపర్చునిటీ వల్ల మీరు గ్రేట్ అవుతున్నారు. అట్లా ప్లానెట్ ఉచ్చ పొందింది నీచ పొందింది కన్నా దాని స్టార్ లైట్ ఎట్లా మంచిగా పాజిటివ్ అయిందా నెగిటివ్ పాజిటివ్ అయిందా అనే దాన్ని బట్టి స్టార్ లైట్ అనేది ప్లానెట్ కి ఆపర్చునిటీ అనమాట. సో అది బాగుంటే బాగుంటుంది. ఆపర్చునిటీ లేకుండా మీరు సూపర్ డూపర్ అని చెప్తే ఏం లాభం? టాలెంట్ ఉన్నా గానీ అది మ్యాటర్. ఓకేనా? వీనస్ కూడా సన్ స్టార్ ఉండడం వల్ల ఎలా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో అట్లా ఎట్లుంటది అంటారు? అంటే కాదు, ఇది నిజాన్ని చెప్పాలంటే ఇట్లా బెడ్ ప్లేసర్ అంటే ఏముండదు అన్నట్టు యాక్చువల్ గా నాకు. అంటే వైఫ్ ఇష్యూస్, గైనికల్ ఇష్యూస్ వల్ల అట్లా. అవును, ఇది ఏ కాంబినేషన్ వల్ల అది మీ వైఫ్ చార్ట్ నుంచి చూడాలి. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ దశాభుక్తులు కూడా చూసుకోవాలి మనం. తర్వాత వీనస్ డిబిలిటేట్ అయ్యాడు కదా, వీనస్ ఎవరు? కళత్రకారకుడు. శుక్రుడు నీచబడ్డాడు, స్టార్ లార్డ్ నీచంలో పడ్డాడు, తర్వాత సప్తమాధిపతి నీచంలో పడ్డాడు. కానీ సప్తమాధిపతి స్టార్ లార్డ్ దశమంలో ఉన్నాడుగా, అర్థమైందా? దశమం అనేది లాభం కాదు కదా. సో కొంతవరకు ఇస్తుంది అనమాట. అక్కడ 8th and 6th లార్డ్స్ కలిసి ఉన్నారా లేదా? కొన్ని ట్విస్టులు ఉన్నాయి, కానీ మనం అక్కడ ఆ చార్ట్ను బట్టి దాన్ని బట్టి టైంని బట్టి మనం చూసుకోవాలన్నమాట. రెండో చార్ట్ ఎట్లా ఉందో తెలియదు కదా. వీనస్ మార్స్ కలిసి ఉన్నారు, అదేంటిది? కోరికని కంప్లీట్ గా ఎంజాయ్ చేసేటట్టు అన్నా చేస్తుంది, అర్థమైందా? లేదంటే కోరికని ఎంజాయ్ చేయడానికి కుదరకుండా ఉండే సిచ్యువేషన్ అన్న క్రియేట్ చేస్తుంది అనమాట.
అర్థమైందా? మార్స్ వీనస్ డిజైర్ అనమాట. అది ఫీలింగ్ ఇస్తుందా, ఫీల్ చేయనీయకుండా ఉండడానికి సఫర్ చేస్తుంది అనేది రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది అనమాట. చేయకుండా సఫర్ చేస్తుంది అంతే. సఫర్ చేస్తుంది అట్లా ఒక్కోసారి. ఎందుకంటే స్టార్ లార్డ్స్ అష్టమాధిపతి షష్టాధిపతి అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కలిసి లగ్నాధిపతితో ఉండి కొంత సేవ్ చేశాడు అనమాట. లేదంటే మాత్రం ఇంకా మళ్ళీ ఇదంతా జస్ట్ ఒక మీరు ఇట్లా చెప్పారు కాబట్టి నేను దాన్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం అట్లా చేయను నేను. సో అక్కడ ఏముందో రెండో చార్ట్ లో కూడా పూర్తిగా అర్థం చేసుకుని టైం లేని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి సఫరింగ్ సర్టెన్ టైమా, లాంగ్ టైమా, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. మనం పూర్తి 2 sides మాట్లాడాలి. మీరు ఏది చెప్తే అదే స్టోరీ నేను నమ్మేశాను అనుకో, అదే ఫాలో అయ్యాను అనుకో, ఎట్టా దాన్ని కూడా చూసుకొని మనం ఫైనల్ చేయాలి. కానీ ఈ ఎఫెక్ట్ అయితే కొంచెం మనకు తెలుస్తూ ఉంటది కదా కొంత ఇది ఒక సర్టెన్ రూల్. ఇట్లా కాకపోతే ఇంకోసారి ఇంకో రకంగా స్క్రీన్ ప్లే జరగచ్చు. అన్ని ఒకే రకాలుగా జరుగుతుందని ఏం లేదు, అందరికీ ఒకే రకంగా జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. మీకు 4 గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయని చెప్తా నేను, అది అట్లా నడుస్తుందా చెప్పండి? ఎస్. ఇది ఒక జాబ్ అయితే ఇదైతే మీ సజెషన్ అయితే ఇందులోనే కంటిన్యూ అవుతే బెటర్. ఏది కంటిన్యూ అయినా మీ ఆనందం, ఇక మీ ఇష్టం ఇక. ఎందుకంటే అది ఒక రోజు అది కాదు కాబట్టి. ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని? ఏంటిది అది? అప్పుడేనా జాబ్ పోయే ఛాన్సెస్, లాస్ అయ్యే ఛాన్సెస్? జాబ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ డెసిషన్ కదా, అర్థమైందా? సో డిఫికల్టీ ఆస్పెక్ట్ ఈ కంపెనీలో ఉన్నా ఏ కంపెనీలో ఉన్నా టైం అగ్రెసివ్ గా ట్యాప్ అయింది అనుకో, అక్కడ అవకాశం ఉంటుందిగా. రేపు వీనస్ మార్స్ బుక్ తో ఒకటి చెప్పాను కదా, అప్పుడు ఛాలెంజ్ చెప్పా కదా, అట్లా అన్నమాట. సరే, ఆల్ ది బెస్ట్. ఉండనా మరి? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.